ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి 9.5 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. సరే, ఇప్పటిదాకా తెలంగాణలో కానీ, తెలంగాణ రాజధాని హైదరాబాద్లో కానీ కులాలపరమైన చిచ్చు లేదా వివిధ సామాజిక వర్గాల మధ్య పొరపచ్చాలు, ఘర్షణలు లేకపోతే ఇతరత్ర కూడా మనకు ఎక్కడ ఏ రకమైన చిన్న సంఘటన కూడా నమోదు కాలేదు. మొట్టమొదటిసారి మళ్ళీ 9.5 years తర్వాత ఎవరైతే ఆంధ్ర మూలాలు ఉన్నవాళ్ళు ఉన్నారో, ఎవరైతే కోస్తా ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డారో, ఎవరైతే ఇక్కడ ఉద్యోగాలు సంపాదించుకొని ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళు చంద్రబాబు నాయుడు పట్ల అభిమానం ప్రదర్శించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కార్ల ర్యాలీలు తీస్తున్నారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ ప్రాంతాల్లో ధర్నాలు నిర్వహించారు. సో రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ అసలు నిజంగా వాళ్ళు చేస్తున్న వాటిని వాళ్ళు నిజంగా అంటే ఎవరైతే చంద్రబాబు నాయుడుకు మద్దతుగా, చంద్రబాబు నాయుడు లేకపోతే అసలు ఐటీ రంగమే లేదని అనుకునే అమాయకులు లేదా అట్లా మోసగించే ఆ కమ్మ సామాజిక వర్గం కూడా మరొకసారి తాము చేస్తున్న వాటిని రివ్యూ చేసుకోవాలి. తెలంగాణ గాలి పీల్చుతూ, తెలంగాణ నీళ్లు తాగుతూ, తెలంగాణలో పండే బియ్యం తింటూ, ఇక్కడే నివాసం ఏర్పరచుకొని ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటూ పరస్పరం అంటే ఎక్కడ ఎటువంటి శాంతి భద్రతలు లేని ఒక వాతావరణంలో ఉన్నప్పుడు ఈ రకమైన ఒక ప్రొవోకేటివ్ వ్యవహారాలు వీళ్ళు ఎందుకు చేస్తున్నారనేది కూడా మనకు అర్థం కావట్లేదు. అంటే ఇది ఒక టీవీ ఛానల్లో ఇవాళ చూశాను నేను. అంటే చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా ఛానల్లో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో అంటే ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తో మనం డైరెక్ట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏమన్నాడంటే, గడిచిన 16-17 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నది చంద్రబాబు నాయుడు కాదు, అభివృద్ధి అంటున్నాడు ఆయన. అభివృద్ధిని నిర్బంధించారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఖైదు చేశారు అని కూడా వ్యాఖ్యానించాడు. అదొక యాంగిల్. సో రెండోది, ఈ మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలో జెనెక్స్ అనే ఒక కార్ డెకార్ కంపెనీ ఉంది. ఆ కార్ డెకార్ కంపెనీ ముందు ఒక బోర్డు ప్రత్యక్షమైంది. ఆ బోర్డు మీద ఏముందంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభిమానులు కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, నాయకులకు సంబంధించి కానీ వాళ్ళ కార్లను మేము రిపేర్లు చేయమనో లేదా ఇతరత్ర ఈ కార్లకు సంబంధించిన వ్యవహారాలు మేమేమి చేయమనో వాళ్ళు కొన్ని బోర్డులను పెట్టారు. ఇది కూడా ఓకే. చూడండి, నెక్స్ట్ రెడ్డి సామాజిక వర్గానికి కానీ, మరీ ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన వాళ్ళకి కానీ మేము కర్రీస్ అమ్మము కనుక మా కర్రీ పాయింట్స్కి రాకండి అంటూ కూకట్పల్లి కర్రీ పాయింట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ జాయింట్ సెక్రటరీ ఎవరో మరి ఆయన పేరు మీద ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఏమిటి పైత్యం? అసలు పైత్యమా, పైత్యానికి పరాకాష్ట అనేది మనకు అర్థం కావట్లేదు. అసలు ఆంధ్రప్రదేశ్లో లేదా ఇండియాలో ఐటీని తీసుకొచ్చింది ఎవరు, హైదరాబాద్కు ఐటీ తీసుకొచ్చింది ఎవరు అని మనం ఒకసారి వెనక్కి వెళితే మనకు నిజాలు తెలుస్తాయి. ఐటీని తీసుకొచ్చింది ఎవరంటే అప్పటి ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆ సైబర్ టవర్స్కు ఐటీకి ఆయన శంకుస్థాపన చేశారు. ఎప్పుడైనా కూడా గవర్నమెంట్స్ ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఒక రాజకీయ పార్టీ అధికారం ఉన్నప్పుడు, ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు ఆ గవర్నమెంట్ ఒకవేళ ప్రజల చేత తిరస్కరించబడి ప్రతిపక్షంలోకి వెళ్ళిపోతే నెక్స్ట్ అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీ ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది తప్ప అక్కడ దాన్ని స్తంభింపజేయదు. మీకు పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ తీసుకోండి ఎయిర్పోర్ట్ వరకు, లేదా ఎయిర్పోర్ట్ని తీసుకోండి, శంషాబాద్ ఎయిర్పోర్టు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎవరు శంకుస్థాపన చేశారు, లేకుంటే అంతకుముందు ఎవరు పునాదులు వేశారు, లేకుంటే అంతకుముందు ఎవరు భూసేకరణ జరిపారు అనేది కాదు. ఇక్కడ ఎవరి హయాంలో అది పూర్తయింది అన్నదే ఇంపార్టెంట్ ఇక్కడ. అందువల్ల నేను చెప్పాల్సుకుని ఏంటంటే, నేను ముందే చెప్పాను, తెలంగాణ గాలి పీల్చుతున్న వాళ్ళు,
తెలంగాణ ఆక్సిజన్తో ఇక్కడ బతుకుతున్న ఐటీ ఉద్యోగులు మళ్ళీ ఒకసారి పునరాలోచించుకోవాలి. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించినప్పుడే ప్రస్తుత బీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మాట అన్నారు. పుట్టకూటి కోసం వచ్చే వాళ్లతో మాకు పంచాయతీ లేదు, పుట్టగొట్టడం కోసం వచ్చే వాళ్ళతోనే మా పంచాయతీ అని చెప్పాడు ఆయన. అంటే ఏమిటి? మీరంతా పుట్టగొట్టు కోసం వచ్చారు కనుక మీరు ఉద్యోగాలు మీరు చేసుకోండి, ఎవ్వరు కాదన్నారు. కానీ తమ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నాయకుడికి అన్యాయం జరిగిపోయింది, అక్రమంగా అరెస్ట్ చేసి పారేశారని చెప్పేసి ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు ఇవన్నీ చేపట్టడం అనేది హైదరాబాద్లో ఉన్న ఒక ఎన్విరాన్మెంట్ను పొల్యూట్ చేస్తుంది. ఇది కలుషితం చేసే చర్యలుగానే భావించాలి. ఇటువంటి చర్యలకు ఉపేక్షించేది లేదని, ఇటువంటి చర్యలపైన ఉక్కుపాదం మోపడానికి కూడా కేసీఆర్ ప్రభుత్వం వెనకాడదని కూడా ఈ ఐటీ ఉద్యోగులు గ్రహిస్తే మంచిది. అట్లాగే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం కూడా గుర్తించడం చాలా మంచిది. ఎందుకంటే ఇది హైదరాబాద్ అనేది మినీ ఇండియాగా ఉంది, అన్ని రాష్ట్రాల వాడు ఉన్నారు, అన్ని ప్రాంతాల వాడు ఉన్నారు. అటువంటప్పుడు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు లేదా ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఈ రకమైన విద్వేషాలను రెచ్చగొట్టే వ్యవహారాలు ఇవన్నీ కూడా సరైనవి కావనేది నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఐటీ ఎంప్లాయీస్లో కూడా వాళ్ళలో ఒక రకమైన మార్పు రావాలి. వాళ్ళ దాంట్లో వాళ్ళలో ఒక మార్పు వస్తే తప్ప ఈ రకమైన ధోరణి వాళ్ళు విరమించుకునే అవకాశాలు లేవు. థ్యాంక్ యూ వెరీ మచ్.